కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. పీరియాడిక్ ఫంక్షన్ అంటే డెఫినేషన్ చదవదాం అనుకున్నాడు ఎవరన్నా హ్యాండ్స్ రైజ్ చేసి అడుగుతాను. ఇందులో అయిపోయిన వాళ్ళు ఏం పర్లా, వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేస్తే నేను అడుగుతాను. దట్ మీన్స్ బై పీరియాడిక్ ఫంక్షన్ ట్రిగ్నామెట్రీ ఆర్ ఎనీవేర్. పీరియాడిక్ ఫంక్షన్ అంటే మనం ఏం రాస్తాం? పీరియాడిక్ ఫంక్షన్ 194 అడుగుతున్నాను. చెప్పండి సార్. చెప్పండి. A function which repeats after certain intervals. Function which repeats in certain intervals. Certain interval. Interval ఎలా ఉండాలి? రియల్ సరే. ఓకే నువ్వు జనరల్ గా చెప్పే మీనింగ్ అది ఓకే. ఇంకా ఏమన్నా జనరలైజ్ గా చెప్పగలవా? ఎగ్జాక్ట్ డెఫినేషన్. రిపీట్స్ ఇట్స్ ఆఫ్టర్ సర్టెన్ ఇంటర్వెల్. ఓకే కరెక్టే. ఏదైనా క్లారిటీగా చెప్పగలవా? చెప్పిన దాంట్లో తప్పేం కాదు, కాకపోతే ఇంకా మోర్ క్లారిటీ కావాలి. ఓకేనా? నేను ఇంకొకరిని అడుగుతున్నాను. అట్లయితే నువ్వు చెప్పింది తప్పేం కాదు, ఇంకొకరిని అడుగు. 35 చెప్పచ్చు, తప్పు రైట్ ఏదైనా పర్లేదు. సార్ చెప్పమ్మా. అది రెగ్యులర్ ఇంటర్వెల్స్ సార్. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఫంక్షన్ రిపీట్ అవ్వాలా? రిపీట్ అవ్వాలి. ఇంకేదైనా ఉందా? ఇంకా మోర్ కంపాక్ట్ వేలో అంటే మనకి ఏదైనా తర్వాత మన ప్రాబ్లమ్స్ అప్రోచ్ అవ్వాలన్నా మనం అదే తీసుకుంటాం. అలాంటిది ఏమైనా ఉందా? ఏం లేదా? మిగతా వాళ్ళని అడిగే ఉద్దేశం కొద్దిగా కనీసం ఆలోచిస్తారండి. నేను లడ్లాడ చెప్పుకుంటూ వెళ్తే ఇంత అయిపోయింది. అలా కాకుండా ఉండడానికి గ్రాఫ్ గీయాలన్నా ఏది గీయాలన్నా మనకి తెలిసి ఉండాలి. ఓకేనా? ఇద్దరు చెప్పారు ధైర్యంగా, పర్లేదు. మిగతా వాళ్ళు యశ్వంత్, హితేష్ ఏం చెప్పరా? ఉన్నారు హర్ష, నందకిషోర్, కేశవానంద, చెప్పరా? ఏమి రైటర్ రాంగ్ చెప్పాలి కదా ఏదో ఒకటి. ఈ అనేది ఒక రియల్ నెంబర్, పాజిటివ్ రియల్ నెంబర్. చెప్పిన దాంట్లో రెగ్యులర్ ఇంటర్వెల్స్ రిపీట్ అవ్వడం అది కరెక్టే, తప్పను. రిపీట్స్ పాజిటివ్ రియల్ నెంబర్. పాజిటివ్ రియల్ నెంబర్ రాసి దగ్గర క్లియర్గా చెప్తున్నాం. పాజిటివ్ రియల్ నెంబర్ ఈ పదం వదిలేసి ఏం చేసినా ఉపయోగం లేదు. పాజిటివ్ రియల్ నెంబర్ మీన్స్ పీ గ్రేటర్ దాన్ జే. ఏదైతే ఫంక్షన్ ఈ ప్రాపర్టీ ఇస్తాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పీ is equal to f of x. A function f of x plus p equal to f of x, then p is called period of the function. F of x is a function such a functions are said to be periodic. A function f of x is said to be a periodic function. There must be a positive real number must be there. That must be positive real number. Must positive real number such that f of x plus t is equal to f of x. Such that means how this t will related with the function. So that is the meaning. There will be some real number which is positive such that f of x plus t is f of x. That positive real number we are calling as a period. If it is least, like properties are given, the least positive real number if exists. If exists, least positive real number. If it is a positive real number, that positive real number maybe should be least. If exists, is called fundamental period. Such least positive value is calling as fundamental. The period and what raskuntaru. Fundamental period also represented by the period.
Positive real number must be there. It is satisfying f of x plus t is equal to f of x. Whatever the t should not be containing the variable x. So t must be that does not depend upon x. F of x plus t is equal to f of x. So least positive real number if t exists is called the fundamental period. Under this t, x is a domain of the function. X plus t is also in its domain. X is the domain of the function. X plus t is also a part of its domain. Then only f of x plus t is defined. X ఉండాలి x plus t కనుకుంటే కూడా దాంట్లో ఉండాలి దాని డొమైన్ లో ఉండాలి డొమైన్ అంటే ఏం చెప్పాం the values which is satisfying for x so that f of x is defined, the defined should be a real number. So whatever the defined should be a real number. So the values of x is called as a real domain of the function. So x is a domain, x plus t is also in its domain. Sometimes ఈ x plus t అనేది డొమైన్ లో లేకుండా కూడా ఇస్తారు. అప్పుడు నీకు అవే క్వశ్చన్స్ డౌట్ అడుగుతావు. ఎందుకంటే ఇక్కడ వదిలేస్తాం అక్కడ ఎదుర్కొంటాం. ప్రాబ్లం చేయడం వేరు, డెఫినేషన్ క్లారిటీ ఉండడం వేరు. సో ఇది కంపల్సరీగా డెఫినేషన్ లో క్లారిటీ ఉండాలి. పీరియాడిక్ అనగానే వాళ్ళు చెప్పినట్టుగా ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ కి రిపీట్ అవ్వడం అదొకటి జనరల్ గా గుర్తుండాలి. రెండోది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఈస్ a function is said to be a periodic. There must be a positive real number must be there exist. అది ఎగ్జిస్ట్ అయిన వాల్యూ ఎలా సాటిస్ఫై అవ్వాలి such that f of x plus t equal to f of x. such that అనేది మ్యాథమెటిక్స్ లో వాడతారు. x ఉంది x plus t ఉంది ఏం చేసుకుంటా x plus t మళ్ళీ వేసుకుంటాం అది ఎలా ఉందో చెప్పాలి ఇక్కడ. such that అనే పదాలు వాడతారు మ్యాథ్స్ లో. how they are connected by using words in English. f of x plus t equal to f of x, then the function is said to be a periodic. If that positive real number if exists, that is the least positive real number sometimes exists, that least positive real number for that positive value out of infinite possible values of t is called fundamental period. t అనేది least అవ్వాల్సిన అవసరం లేదు, చాలా వాల్యూస్ తోటి t satisfies. everyone is calling as this period. out of them the smallest t value is calling as fundamental period or the period. sometimes the smallest real number may or may not exist. So fundamental, even though periodic function period exists means positive real number may exist, still fundamental period need not be existing in some functions. అది తర్వాత ఎగ్జాంపుల్ రాస్తాం. fundamental period not existing for every function. fundamental period need not be existing for every function. అంటే f of x plus t equal to f of x అనేది మాత్రాన t అనేది లీస్ట్ పాజిటివ్ రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉంటే then it is calling as fundamental period. even exist కాకపోయినా then t is calling as a period but not the fundamental period. Period is different from fundamental period. Out of the t all possible values of t, if you are trying to find for a least positive value for t exists, sometimes may not exist. If exists, then it is calling as fundamental period. So our topic is confined to presently periodic functions or trigonometric functions. So what type of functions are trigonometric functions are? They become periodic. అది మనం ఇప్పుడు నేర్చుకోవాలి. Standard trigonometric function or trigonometric ratios of 6 are periodic. All are periodic. వాటిల్లో t ఏంది అందులో లీస్ట్ ఏంది మనం ట్రై చేస్తాం కూడా. సో t must be not containing the variable x, should be independent of x. అట్లాంటి వాల్యూని మనం పాజిటివ్ రియల్ నెంబర్ అంటున్నాం. అది x మీద డిపెండ్ అవ్వదు, x డొమైన్ x ప్లస్ t కూడా డొమైన్ లోనే ఉంటుంది. f of x plus t f of x అవ్వాలి. ఒకవేళ x ఉంది x plus t డొమైన్ లో లేదనుకుంటే t గురించి మనం మాట్లాడాలి. that is not our matter. If it is not there, there is no way to calculate how what is the value of f of x plus t. అంతేనే కదా f of x plus t f of x ఫోటో ఏదో చెప్పగలిగేది. ఇది లేదనుకో అది లేదనుకో ఇది కంపల్సరీగా రాసుకుంటారు అనుకున్న డెఫినేషన్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ said to be periodic. said to be periodic. దీనిలో 100 డెఫినేషన్స్ ఏముండవు. there exists positive real number t such that f of x plus t equal to f of x. A function f of x is f of x, a function f of x is said to be periodic. There exists a positive real number
T the least positive real value of T if exists, then it is called fundamental period. Then it is called fundamental period or the period. Example, all standard trigonometric functions are periodic. Example అదండి. దానికి మనం వన్ బై వన్ తెలుసుకుందాం. దీనికి నెక్స్ట్ చాప్టర్ అంటే నెక్స్ట్ వీక్ లో చెప్పే వాటిలో కొన్ని ఫార్ములా కొద్దిగా అవసరం అంటే మనం ఈ డెరివేషన్ చేయాలి. అందుకని నేను వరకు ఇక్కడ ఫార్ములా రాస్తున్నాను, డెరివేషన్ నెక్స్ట్ వీక్ లో రాస్తాను. ఏంటి ఇక్కడ రాస్తున్నాను. ఈ తర్వాత నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. x ఈక్వల్ టు n5 ప్లస్ -1 whole power n alpha where n belongs to z, where alpha belongs to -90 to +90. ఇది ఎందుకు అలా తీసుకుంటాం, ఏ మ్యాటర్ ఏందనేది నెక్స్ట్ వీక్ మాట్లాడుతాం. sin x ఈక్వల్ టు sin alpha, జనరల్ సొల్యూషన్ ఫర్ x is అలాగే cos కి tan కాదు చాలు, మూడు ఇవ్వాలి మనకి. ఆ మూడు కూడా నోట్ చేస్తాను నేను. This is the first one. Cos x is equal to cos alpha. General solution. X is equal to 2n pi plus or minus alpha. Alpha belongs to 0 to 180. ఎందుకనే నేను రీజన్స్ రాయట్లేదు ప్రజెంట్ వీక్. నెక్స్ట్ వీక్ లో అవి మాట్లాడతాను ఎందుకు అలా రాస్తామని. ఆల్ఫా ఇక్కడే ఎందుకు ఉండాలి. tan x is equal to tan alpha. These are reciprocals are cosecant x, secant x, cot x. మళ్ళీ ఇవే ఫార్ములా మన రివర్స్ రాసుకుని ఇవే రాస్తాం. x is equal to n pi plus alpha where n belongs to set of integers. It is also n belongs to set of integers. So trigonometric equation containing infinite number of values for a solution. So trigonometric equations లో వీటి ప్రూఫ్ రాస్తాం. ప్రజెంట్ అయితే నేను మాట్లాడతాను. మనకి ఇక్కడ డెరివేషన్ చేసేటప్పుడు ఇది అవసరం అవుతుంది, అందుకని రాస్తాను. So these three are essential for us this week, which are derived the next week. Sin x is equal to sin alpha where alpha belongs to this one is calling as principal solution and general solution is this one, principal and general. So alpha is calling as principal solution. In all the cases alpha is principal solution. So this will be discussed in the next week. Will be in the next week part. So దీంతో ట్రిగ్నామెట్రీ పార్ట్ లో అవుతాము ప్రజెంట్. వేరే దానికి వెళ్ళిపోతాం, వేరే జాబ్. మన ఫస్ట్ వన్ trigonometric function of sin x. So find the period of sin x and also find its fundamental period. Period of sin x. First one, calculating for fundamental period. What is t? This is equal to sin of definition. By definition, f of x plus t is equal to f of x, where t must be positive. So this is our definition. Now I am starting with here is f of x is sin x. Now I am calculating sin of x plus t is equal to sin x. F of x is sin x, where domain for x is real number. Beginning of Rasham, x is real number. That is meaning of domain. Whenever x is real number, another real number is added by closure property. X plus t is also in real number, so it is also belongs to its domain. There is no doubt. X is in real, x plus t when t is a positive real number, t greater than 0 is also a real number, such that f of x plus t is also in its domain. Sin of x plus t equal to sin x. Now here is x plus t and right side alpha is x. What is its general solution? General solution for x plus t where alpha is x. It is x plus t is equal to n pi
plus minus 1 whole power n, alpha is x. It is x is x plus t and alpha is x. Now you have to try to solve for this one containing t, find for t which is independent of x. Solution of t independent of x. Independent of x means it should not containing a variable x as its solution. By taking n has different values, n belongs to it. Initially I am assuming n is equal to 0. Sir, మీరు 0 ఎందుకు తీసుకున్నారు? నెగటివ్ -1 ఇంటీజర్స్ మీన్స్ ఆల్ ఆర్ నెగటివ్ అండ్ పాజిటివ్. మనం ట్రై చేస్తుంది పాజిటివ్ వాల్యూ కనుక్కోవడానికి కానీ నెగటివ్ వాల్యూస్ కనుక్కోవడానికి కాదు. మనకు కావాల్సింది t హ్యాస్ పాజిటివ్. అందుకని నేను n వాల్యూ 0 నుంచి స్టార్ట్ చేస్తాను. n is equal to 0. This is equal to x plus t is equal to, if n is 0, this becomes 0, minus 1 whole power 0, that is also 1 and this is x. So t becomes 0. So t is 0, but t should be required positive. So your suitable value for n is not as a solution for t, which is independent of x. This is a solution. We have to try to find such a solution of t which is independent of x. This is also definitely independent of x, but it is not a positive real number. So this is not our required solution for a value for t. So t may have several values. Out of them, t is equal to 0, but not satisfying our condition of positive. So this is not our required solution for t. Now comes to n is equal to 1. This may be rejected case or may not be rejected case. I don't know. 5 minus x. Now I am calculating t solution as 5 minus 2x, not independent of x. ఇక్కడ కనిపించదు అనుకుంటాను నేను పైన రాస్తుంది. Not independent of x. ఏ ప్రాబ్లం ఏది నీకు రానప్పుడు స్ట్రక్చర్ ఫాలో అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఇది నేర్చుకోకుండా ఏదో ఫార్ములా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. అందుకని ఎగ్జామ్లో ఏదైనా రాలేదనుకో అది సంకర పట్టుకొని నా దగ్గర తీసుకొస్తావు. ఏం రావు కూడా నేను చెప్తాను. కానీ మోడిఫై చేయాలంటే నేను బేసిక్ ఫార్ములా చెప్పాలి కూడా చూస్తున్నాను. నేను ఇదే అప్రోచ్ ఫాలో అవుతాను. నాకేం అర్థం కాని ప్రాబ్లం నేను ఇలాగే నాకు ఏ ప్రాబ్లం అర్థం కానా ఆ ప్రాబ్లం నేను ఇలాగే ఫాలో అవుతాను. స్టార్ట్ చేస్తాను ప్రాబ్లం అంటే నువ్వు బేస్ డెఫినేషన్కి వచ్చి ఫాలో అయితే ఏ ప్రాబ్లం అయినా వచ్చింది. దానికి సొల్యూషన్ కనుక్కోవడానికి చెప్పా కదా ఈ 3 ఫార్ములాలో ఏ ఫార్ములా వాడతామో చూసుకోవడమే. లేదప్ప దానికి ఏదేదో ఇంటర్నేషనల్ గా ఆలోచించి మాకండి. ఒకటే ఫార్ములా ఒకటే ప్రొసీజర్. ఇది కాకపోతే ఈ సొల్యూషన్ ఫార్ములా తెలియాలి. నువ్వు ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవడానికి ట్రై చేయాలి టీకి. అలా నువ్వు ఎంతసేపు కనుక్కున్నా టీ డస్ నాట్ కంటైనింగ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఎక్స్. సో దెర్ ఇస్ నో సచ్ టీ పాసిబుల్. So there is no such thing t possible not there, then it is not a non-period. We are concluded that such as functions are non-period. Such a functions are we are concluded as non-period. N is equal to 1. Therefore t solution we are trying to find for t solution which is free from x. So it is not independent of x. So t is not a depends on x. It is independent, not independent of x. It depends on x. Not independent means such a solutions are not required for us. We have to calculate such a t should be independent of x. That is our required solution for t, calling as the independent value of real number. If n is equal to 2, then left hand side is x plus t. Each time we have to substitute in equation 1. Each time substitute in n equal to 1, substitute in 1. ఎక్కడ మళ్ళీ నేను ఎక్కడెక్కడ రాస్తాను అనుకోవాలి. ఎక్కడి నుంచి రాస్తాను? దిస్ ఇస్ అవర్ బేస్ ఫార్ములా which is derived from trigonometric equation. I am explaining only the formulas. I am writing that structure. Formula ఎలా వచ్చిందో నెక్స్ట్ వీక్ చూస్తాం. This is equal to x plus t is equal to 2 pi plus x, where t now becomes 2 pi. This is an independent of x. This is our first solution. It is independent of x. So this is your right solution for t. This is one case. If n is equal to 0, failed because t becomes 0, which is not our required part. N equal to 1, it is independent of not independent of x. That is also our solution. When n equal to 2, it is independent of x, which is 2 pi, which is positive. Next, n is equal to 3. I am trying to find for the remaining solution for t also. X plus t is equal to 3 pi minus x. T is equal to 3 pi minus 2x. It is not required solution. నేను ఇంటూ పెట్టేస్తున్నాను ఎందుకంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Containing x variable. So you are trying to find out such a solution for t which is independent of x. N is equal to 4. X plus t is equal to, that is again 4 pi plus x
because of this one. All are substituted in 1. This is the base formula. X plus t is equal to 4 pi plus minus 1 whole power 4 is plus x. X cancel. T becomes 4 pi. This is also your right solution. So from this observation, whenever n is even, then what is the possible values of t? Possible values of t. But to conclude, first 2 pi which is positive, 4 pi is also positive, next is 6 pi, 8 pi and so on. These are all calling as periods of the function. So what is the suitable value for t which is positive, which is satisfying our condition of periodicness? 2 pi is a period, 4 pi is also period, 6 pi is also period, 8 pi. So what is the difference between 2 pi and 4 pi? Just this is multiplied by 2, you will get the 4 pi. Just multiply into 3, you will get 6 pi. Just multiply into 3, you will get 4, you are multiplied. So 2 pi is a period, their integral multiples also its period. Means positive values you are concluded as period. Integral positive multiples also its period. 2 pi period and there is none come. 4 pi good period, 6 pi good period. But out of them, what is the least value? Least value of this solution set. It exists అవుతుందా లేదా? Exist అవుతుంది కాబట్టి దాని fundamental period అండి. Positive value. Least positive value of t is equal to 2 pi. What is the least positive value of out of these infinite possible values? 2 pi, which is the solution of t, does not containing x. These are all solutions for t. Everyone is calling as this period, but the smallest one is 2 pi. Then it is called fundamental period. Exist and diagram, not exist and diagram. Bracket exist and diagram. Least positive value of t in this case exists and it is equal to 2 pi. Then it is fundamental period of sin x is. Sin x is 2 pi. So fundamental period is 2 pi. Is also calling as the period. Is also we are calling as the period. This is about the solution. Fundamental period for sin x. Next cos x ki tan x kanukondi, but reciprocals kuda avey untayi. Cosecant x and tan x, cot x and secant x are periods of the same its reciprocal function sin comma cos comma tan. మిగతా రెండు మీరు రాస్తారు అనుకుంటున్నాం మరి. నెక్స్ట్ క్వశ్చన్ సొల్యూషన్ కూడా అర్థమైందని నేను ఫండమెంటల్ పీరియడ్ క్లియరా నాదా? sin x fundamental period is 2 pi. Second one, find the fundamental period of cos x. డెఫినేషన్ రాస్తాం. ఆ డెఫినేషన్ ద్వారా t కి ఎగ్జిస్ట్ అయితే ఆన్సర్, లేకపోతే లేదు. Here f of x is taken as cos x. Therefore, cos of x plus t is equal to cos x. By trigonometric solution of cos x is equal to cos alpha, general solution for this one is x plus 2 pi is equal to 2n pi plus r minus x, where n belongs to integral. Now you have to take this as equation. Now take n equal to 0, n equal to 1, try to find for x. ఒక సొల్యూషన్ రిజెక్టెడ్ ఒక సొల్యూషన్ ప్రతి కేసులో రెండు వస్తాయి అమ్మా, అందులో ఒకటి రిజెక్టెడ్ ఒకటి వస్తుంది. వెంటనే కనుక్కోండి. విచార్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ ఏంటి రాసి దాన్నే సొల్యూషన్ సెట్ కనుక్కోండి. n equal to 0. The left side is x plus t, right side is equal to 2n pi plus r minus x. Now we are using two cases. X plus t is equal to 2 pi plus x ఒకటి, x plus t is equal to 2 pi minus x, where t is equal to 2 pi minus x. This is not our required value. Here is t is equal to 2 pi, this is the required value. Out of two solutions, one is rejected, one is accepted. Because of this is independent of x. This is not independent of x. So this is a rejected case. This is our required case. 2 pi as its period. Independent of x. That is required. N is equal to 2. N equal to 1.
substituted in 1, x plus t is equal to n equal to 0 పెట్టినప్పుడు సారీ 0 పెట్టినప్పుడు తప్పు రాసినట్టున్నాను. ఇది n equal to 1 కేసు సారీ n is equal to 1 కేసు n equal to 0 కేసు మీరు రాసుకోండి. t is equal to x plus t is equal to 0 పెడితే మనకి ప్లస్ ఆర్ మైనస్ x t is equal to ఒకటి 0 t is equal to minus x రెండు రిజెక్టెడ్ కేసు బికాజ్ t is not పాజిటివ్. ఇది రాంగ్ కాబట్టి అది రాసుకోండి. n equal to 1 నుంచి రాసుకోండి. t 0 రావట్లేదు. n equal to 0 అయితే రాంగ్ వస్తున్నాం రెండు రావట్లేదు అందుకని 1 నుంచి తీసుకుంటాం. సో n equal to 2 కేసు నెక్స్ట్ this is equal to 4 pi plus r minus x. Again, two cases possible here also. Plus and minus. Which case is suitable for us? X plus t is equal to 4 pi plus x. T is equal to 4 pi, which is an acceptable value for t. This is equal to 4 pi minus x. So t is equal to 4 pi minus x. This is not an acceptable solution for x. So, this model conclude possible values of t. What is the least value as? Again 2 pi. Therefore fundamental period for cos x is fundamental period for cos x is 2 pi. Fundamental period for cos x is 2 pi. Find the fundamental period for tan x in the same manner. ఈ మూడు అర్థమైపోతాయి అనుకుంటున్నాను. నేను ఒకటి చెప్పానంటే మిగతా రావాలి మరి. ఇదే మోడల్ ఇది కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ఎంత వస్తున్నాయి? tan x. టేక్ f of x is tan x. ఇది ఫాస్ట్గా రాస్తున్నారు అనుకుంటున్నా. నాకన్నా ఒక హెడ్ ముందు రాస్తే ఇంకా హ్యాపీ. tan x. x plus t is equal to n pi plus x. n equal to 0. t is equal to x. n equal to 0. x plus t is equal to x. t becomes 0. This is not our required value. Now take n is equal to 1, x plus n pi plus x. Second case రాదు కాబట్టి పడవలేదు. t is equal to directly independent of x. It is an acceptable solution. n equal to 2. X plus t is equal to 2 pi plus x. Again x cancel. T is equal to 2 pi also x. So దీని బట్టి అన్ని వాల్యూస్ వస్తున్నాయి కదండి. Possible solutions for t is pi comma 2 pi comma 3 pi comma 4 pi. What is the least possible value of t? Pi. And fundamental period for tan. నేను రైట్ వేరే వరకు వెళ్ళిపోయాలి ఇక్కడ. Fundamental period is pi. ఈ రీజన్స్ వల్ల ఫండమెంటల్ పీరియడ్స్ ఈ మూడింటికి ఎగ్జిస్ట్ అవుతాం. వీటి రెసిప్రోకల్స్ కూడా అవే ఉంటాయి. దట్ ఈస్ cosecant x ఫండమెంటల్ పీరియడ్ is pi, which is same as sin x, and the fundamental period for secant x is also same as cos x, and the cot x fundamental period is same as tan x. So there is no difference in finding the solution for this one. So those values are given. You have to convert in terms of the reciprocals as either sin or cos or tan according to cosecant, secant and cot. Convert in terms of tan and use the same formulas as presently we follow. రానివి ఏమైనా ఉంటాయి మనకి, అవి ఎలాగ ఉంటుంది. ఫండమెంటల్ పీరియడ్ నుంచి కొద్దిగా మార్చుకుంటాం ఫార్ములాస్ లాగా. ప్రతిసారి మనం చేయకుండా కొద్దిగా మార్చుకుంటాం. Now fundamental period for sin ax. How to calculate fundamental period for sin x, but not sin x but sin ax. Again definition. Sin of a into
x plus t is equal to sin ax. Here f of x is sin ax. Now I am following the same procedure for this one also. Again, general solution for ax plus at is equal to n pi plus minus 1 whole power n into ax. Again, n is equal to 0. This is equal to ax plus at is equal to n pi, that is equal to 0 pi is equal to ax. Therefore, at is equal to 0. When a not 0, then it is 0. So it is not a possible value or required possible value. We are trying to find for a positive value, so that definition is valid. So this solution may give negative values also. But our interest is to calculate positive values. Those positive values you are concluding as periods of the function. So this is not our period. So this is not a case. Next, n is equal to 1. Ax plus at is equal to pi minus ax. Therefore, at is equal to pi minus 2ax and t is equal to pi by a. Since a is not 0, minus 2x. So this is also our not required solution because of 2x contains in this solution. This is not a solution for t. So t must be only a positive real number but not depends on x. N is equal to 2. Is equal to ax plus at is equal to 2 pi my plus ax. This becomes at is equal to 2 pi, t is equal to 2 pi by a. So whether a may be positive or negative, we don't know. T is taken as 2 pi by mod a. If it is a is positive, there is no problem. Take as plus. If it is negative, take as minus of that a. Then you have to take as 2 pi by mod a. This is a solution acceptable. We don't know what is a. A may be positive or negative, but your solution must be always a positive number. So t is assuming as positive, and I don't know the guaranteeness of a is positive or negative. To make it is guaranteeness, you have an absolute symbol I am using as mod. Which means whatever the value of a, it is always positive, then it is considered as period. When t is assuming as 2 pi by mod a, it may be negative, still you are converting into positive, that is assumed as your solution for positive t. Similarly, n is equal to 3, not possible, I am taking directly n is equal to 4. Ax plus at is equal to 4 pi plus ax. Again, t is equal to 4 pi by a, but t is equal to taken as 4 pi by mod a. This is an acceptable solution. Why you are taking this mod? Because you don't know the guaranteeness of a, maybe positive or negative. That's why you are assuming as mod. Because we are trying to find for a positive value. We are dividing with a. We don't know what is the nature of a. That's why we are dividing with a, which is not 0. You can divide with that a, but maybe positive or negative, but you have to try to find for only positive. This is your solution. Whatever the least value of this possible values of t now is 2 pi by mod a, 4 pi by mod a, and so on. Next one is 6 pi by mod a. What is the least value? 2 pi by mod a. This you have to take as a fundamental period. So this is your fundamental period. 2 pi by mod a is fundamental period. So fundamental period of sin ax is 2 pi by mod a. దీన్ని మనం ఫార్ములా యూజ్ చేస్తాం. ఏం చేస్తారు పెద్దాం? If a is not there, you neglect చేసాం అనుకోం. What is the period of sin x? If the period of sin x is 2 pi, what is the period of sin ax? 2 pi by mod a. That is our conclusion. Remaining cases నేను proof రాయట్లేదు, కావాలంటే ఇలాగే రాసుకోవచ్చు. Final conclusion. ఇది ఫార్ములా వాడతాం. ఇది ఎలా వచ్చిందో రాసాం. ఇక నెక్స్ట్ టైం నుంచి మిగతా ఫంక్షన్స్ నుంచి రాసుకోవచ్చు. అంటే sin ax పీరియడ్ కావాలంటే ముందు sin x పీరియడ్ అంటే కనుక్కోవాలి. sin a into x. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే వాట్ ఇస్ ద వేరియబుల్ పవర్ x 1 1 అది అలాగే ఉండాలి. అది మారితే ఏమైందో నేను నేర్చుకోవాలి. sin x sin పవర్ ఎలా ఉందో తెలియదు. x యొక్క పవర్ మాత్రం 1 ఉండాలి. నేను కొద్దిగా మార్చి ట్రై చేస్తున్నాను, సొల్యూషన్ ఉందా లేదు.
Is this function is periodic or not periodic? Sin root x is a periodic or not periodic? చెప్పాలండి. ఇది పీరియాడిక్ కాదు చెప్పాలి. This is your third example. నేను ఒకదానికి రాశాను. sin x period 2 pi అయితే sin ax period 2 pi by mod a. అలాగే cos x period 2 pi అయితే cos ax period 2 pi by mod a. అలాగే sin tan x period pi అయితే tan ax period 2 pi by mod a. మీరు రాసుకోవాలి. మళ్ళీ ఈ స్టోరీలో మనం రాయట్లేదు. మీరు రాసేసుకోవాలి. ఇలాగే సిమిలర్ గా మిగతా మూడు రాయొచ్చు. మిగతా రెండు sin x period 2 pi అయితే sin ax period 2 pi by mod a మనం డెరివేషన్ రాసాం. అదే అలాగే మిగతా కూడా రాసుకోవచ్చు. Now identifying this function is periodic or not periodic. ఇది పీరియాడిక్ అవునా కాదు అలా చెప్తాం. డెఫినేషన్ తోటే ఫాలో అవుతాం. దీనికి సొల్యూషన్ ఏమొచ్చిందాం? n is equal to 0 రాస్తావు. root of x plus t is equal to root x వచ్చింది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తావు. ఈ వాల్యూ 0 వచ్చింది. ఓకే, ఇది అసలు మనకు కుదరదు కాబట్టి ఇది కాదు. ఫస్ట్ కేసు రిజెక్టెడ్. n is equal to 1 పెడదాం. అప్పుడు మనకి సొల్యూషన్ ఎలా వస్తుందో చూస్తాం. ఎంత సేవ్ చేస్తున్నా రావట్లేదంటే దాని వాట్ ఇస్ ద కంక్లూజన్ ఫైనల్లీ? ఇది ఇస్ పీరియాడిక్ ఆర్ నాట్? t must be independent of x రావాలి. నెక్స్ట్ x ప్లస్ పాజిటివ్ వాల్యూస్ కాబట్టి నేను పాజిటివ్ వాల్యూస్ రాస్తాను. పై మైనస్ x మైనస్ రూట్ x. Now trying for this one, squaring on both sides. X plus t is equal to pi square plus x minus 2 into pi into root x. X cut out now. T is equal to pi square minus 2 pi minus root x. It is containing x. So this is not an acceptable solution for t. Now n is equal to 2. This again root of x plus t is equal to 2 pi plus root x. Now squaring on both sides. X plus t is equal to 4 pi square plus x plus 4 pi into root x. Still x cancel. T is equal to 4 pi square plus pi into 4 pi into root x. So because it is containing x, it is also not a solution. So even case odd case రెండు ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ఎక్కడ రావనే కావాలని రెండు మూడు రాచుడు. Always containing x in its solution for t. But we are trying to find for such a solution for t which is independent of x, should not depend on x. So there is no possibility of calculating t is independent of x. There is no solution for this equation which is independent of x as a solution for t. Therefore, this is not a periodic function. Sin root x is a not periodic. Sin root x is not periodic. This is not a periodic function. మీకు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. x యొక్క పవర్ ఇక్కడ ఎంత ఉంది? వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ x నౌ? ఇందాక అందుకని ఇక్కడ 1 1 రాశాను అబ్జర్వేషన్ చేయడానికి. So whenever the power of x is not a number integer 1, then it is not never be a periodic function. Sin root x, sin x square, sin x cube ఇలా ఏది రాసినా పీరియాడిక్ పవర్. x యొక్క పవర్ ఎప్పుడు మార్చినా ఇది పీరియాడిక్ నేచర్ పోయింది. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్. x యొక్క పవర్ 1/2 పెట్టా కదా, నేను 1/3 పెట్టినా, స్క్వేర్ పెట్టినా, క్యూబ్ పెట్టినా, అదర్ దాన్ 1 ఎప్పుడు పెట్టినా ఇది ఫెయిల్ అవుతుంది. అలాంటి ఇలా రాసుకుంటాను. ఇది ఒక కేసు, నేను ఒక కేసు రాసి చూపించాను. x యొక్క పవర్ 1/2 which is not as a power 1, so it never be a periodic function. ఏ పవర్ 1 ఉన్నాయండి పీరియాడిక్ అవుతాయో లేదా డౌట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అది కూడా తెలియదు. ఇలా ఉంటే అసలు క్వశ్చనే లేదు, అలా ఉంటే అవునో కాదు చెక్ చేయగలం. x యొక్క పవర్ 1 ఉన్నంత మాత్రాన పీరియాడిక్ కా సార్ అంటే తెలియదు. పీరియాడిక్ కాని సందర్భాలు కూడా వస్తే నేను కొన్ని కాంబినేషన్లు చెప్తాను. x యొక్క పవర్ 1 ఉన్నాయండి ఏదైనా స్టాంప్ కాదు, పీరియాడిక్ ఆల్వేస్ పీరియాడిక్ కాదు. x యొక్క పవర్ 1 కన్నా ఎక్కువ అదర్ దాన్ 1 ఉందంటే ఫెయిల్ అయింది. ఇలాగే ఫెయిల్ అయితే ఎందుకంటే ఆల్వేస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ ఆఫ్ x. అందుకని నేను ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. x స్క్వేర్ our fourth example, so that it is not periodic, so that sin x square is non-periodic, not periodic. We are finding such a solution by definition. X plus t whole square is equal to x square. Write down its general solution now and try to find for x a t value as independent of x. X plus t whole square is equal to n pi plus minus 1 whole power n into x square. And any elementary basic formulas కూడా రాస్తాం, మళ్ళీ డిఫినిషన్ చేస్తాం.
మళ్ళీ నువ్వు పట్టుకొని నాకు ఏందో రావట్లేదు, నాకు ఏదో అయిపోతుంది, నేనేదో అయిపోతున్నాను, ఏందో జరుగుతుంది ఇప్పుడు కాదు, ఏదో ఒకటే ఫార్ములా. మొదట 3 ఫార్ములాలు చెప్పాం, ఆ ఫార్ములాలే నేను వాడుతున్నాను ప్రతిదానికి డెరివేషన్ రాయడానికి. దాంతో వచ్చే వాటిని కన్క్లూజన్స్ ఏంటి తెలుసుకొని ఆ కన్క్లూజన్స్ మనం ప్రాబ్లమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. కన్క్లూజన్స్ ప్రాబ్లమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కువ టైం తీసుకోవు. మీరు ఇచ్చిన అసైన్మెంట్ 2 ఇచ్చినా 3 ఇచ్చినా తొందరగా అవుతాయి, చూడగలని చెప్పేస్తాం. పవర్ ఒకటి కన్నా ఎక్కువ ఉంది, వేరే ఉంది, తీసేది కొట్టేయదండి. ఎప్పుడు కూడా ఇది పీరియడిక్ కాదా సార్ అంటే అయింది, నేను ఇట్లా పెట్టాను ఇంకా ఇది 1 కాన్స్టెంట్ ఫంక్షన్ ఇది ఆల్వేస్ పీరియడ్ సార్. ఎక్స్ స్క్వేర్ ఇస్తే పీరియడిక్ అయితే దాని పక్కన ఉన్న దాని మీద డిపెండ్ అయింది, తెలియదు కదా, ఇండిపెండెంట్ గా చెబుతున్నాను. ఒకటే పెట్టినప్పుడు పీరియడిక్ కాదు. సైన్ ఎక్స్ స్క్వేర్ నాటే పీరియడిక్ ఒకటే కాదు. అంటే సింగిల్ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాను. దీన్ని నేను వేరే ట్రిగ్నామెట్రీ రేషియోస్ తో కలిపినప్పుడు పీరియడిక్ అవ్వదాలని నేను చెప్పలేను. దీని వరకు చెప్తున్నాను. స్టాండర్డ్ ని కొద్దిగా మారిస్తే ఏమవుతాయి చెప్తాను, అంతవరకే నీ కన్క్లూజన్. n is equal to 0. This becomes x plus t whole square is equal to x square. This simplify చేస్తే x square plus t square plus 2tx is equal to x square. x square cancel. దీని నుంచి t అనుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో దీనికి మనకి t వాల్యూ ఒకటి 0, ఇంకోటి t వాల్యూ మైనస్, రెండు పాజిటివ్ వాల్యూ. అలాగే n equal to 1 కూడా చూడు ఫెయిల్ అయింది. రాసి ఆపేస్తున్నాను. n equal to 1. n equal to 1 పడుతుంది. సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ t స్క్వేర్ ప్లస్ 2tx 5 మైనస్ x స్క్వేర్. ఇది ఎట్లా చూసినా నీకు రాదు. t స్క్వేర్ ప్లస్ 2tx తీసుకొస్తే 2x స్క్వేర్ minus 5 plus 2x square is equal. Try to write down this as a quadratic. t plus x whole square ఇంకేదైనా రాస్తే t వాల్యూ ఎంత మనకు minus b plus r minus 2x plus r minus root of b square 4x square minus 4 into 5 plus 2x square divided by. So it is not a independent of x. So this is also not a solution for it. So ఇదే విధంగా మిగతా కూడా రావు. కావాలంటే ఇంకొక 2 రాసుకోవచ్చు, ఆనందంగా చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని బట్టి ఏం కన్క్లూజన్ చేసాం? ఎనీ ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఆఫ్ సింగిల్ విత్ పవర్ అదర్ దాన్ వర్క్స్ ఇస్ నాట్ ఎ పీరియాడిక్ వన్, నాన్ పీరియాడిక్. సింగిల్ ఫంక్షన్ ఇచ్చి పవర్స్ ఎక్స్ కన్నా ఒకటి కాకుండా ఏదైనా ఇస్తే అది పీరియాడిక్ కానే కాదు. దీన్ని వేరే దాంతో కలిపితే ఇది కూడా పీరియాడిక్ అవ్వకపోవచ్చు. ఇది కూడా ఇది దీని వేరే దాంతో కలిపితే అవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఎంత రాసినాం? సైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ cos x square is equal to 1. It always periodic. Constant function is a periodic function. Next prove చేద్దాం. నాడు ఇందాక ఏదో చెప్పారా, రెగ్యులర్ ఇంటర్వెల్ కి రిపీట్ అయితే సార్. ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను. sin x కి మనకి పీరియడ్ ఏమొచ్చింది? ఫండమెంటల్ పీరియడ్ మనకు 2π ఇచ్చింది. వాళ్ళు చెప్పిన ప్రకారం 0 నుంచి 2π వరకు ఏమున్నాయి వాల్యూస్ అవే రిపీట్ అవుతా ఉంటాయి. సో దిస్ ఇంటర్వెల్ లో ఫంక్షన్ ఏసర్ ఏముందో అదే రిపీట్ అవుతా ఉంటుంది. దిస్ కాలింగ్ యాజ్ పీరియాడిక్ ఫంక్షన్. పీరియడ్ మ్యాథ్స్, కెమిస్ట్రీ పీరియడ్, కెమిస్ట్రీ ఫిజిక్స్ పీరియడ్. సో ఇట్ చేంజెస్ ఆఫ్టర్ ఎవ్రీ 2 hours. 2 hours కి ఒక వేరే సబ్జెక్ట్ మారిపోతుంది. అందుకని మనం పీరియడ్ అనే పదం పెట్టాము. అది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్. వాళ్ళు చెప్పినట్టుగా ఇది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్ అన్నారు. 0 నుంచి 2π వరకు గ్రాఫ్ ఏది ఉందో నెక్స్ట్ 2π నుంచి 4π వరకు కూడా అదే గ్రాఫ్ మెయింటైన్. ఇక్కడ ఏం గ్రాఫ్ ఉందో ఇక్కడ కూడా అదే గ్రాఫ్ ఉంటుందా? అంటే హైట్ ఏదైతే విడుతుందో గ్రాఫ్ ఇక్కడ తెలిస్తే ఇక్కడ తెలిసినట్టే. అలాగే ఇటువైపు కూడా రాయించాము -2π to 0. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్ కి రిపీట్ అవుతాం. సో దిస్ ఇస్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ రిపీటింగ్ ఫర్ ఎవ్రీ లెంత్ ఆఫ్ 2π. The smallest one of which is positive is calling as that length. 2π minus 0 is calling as fundamental. 0 నుంచి 4π కి అవదా సార్ అంటే అయితాను. గ్రాఫ్ రిపీట్స్ ఫర్ 0 to 4π కూడా కరెక్టే. 2π కి రిపీట్ అయితే 4π కి రిపీట్. ఇక్కడ 2 సైకిల్స్ వస్తాయి. అదే మనం సైకిల్ అంటాం. ఒక కంప్లీట్ సైకిల్ కంప్లీట్ అయిందని చెప్తారు. ఫిజిక్స్ లో సింపుల్ హార్మోనిక్ మోషన్ అటువంటివి వస్తాయి. అవన్నీ కూడా పీరియాడిక్ ఫంక్షన్స్. పీరియాడిక్ అయితేనే సింపుల్ హార్మోనిక్ మోషన్ అయ్యేది.
వాళ్ళు అన్నదానికి కూడా నేను డెఫినేషన్ జడ్జిమెంట్ చెప్తున్నాను, వాళ్ళన్న తప్పు కాదని చూడడానికి. స్టార్టింగ్ లో చెప్పారు రెగ్యులర్ ఇంటర్వెల్స్ రిపీట్ సార్, దాని అర్థం అదేనమ్మా. కానీ ఆ స్మాలెస్ట్ లెంత్ మనం ఏమంటామంటే ఫండమెంటల్ పీరియడ్ అని రాస్తాం. స్మాలెస్ట్ లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్, లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్ అంటే చెప్పాను స్టార్టింగ్ లో, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఈస్ కాలింగ్ యాజ్ లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్. That length is calling as, we are for now it is calling as fundamental period. That length is always a non-negative real, but we have always taking as a positive real for defining a period. Observation లో కొన్ని రాను కేసులు రాసేసాను. సో దీంతో మీకు బేసిక్ ఫార్ములాస్ తోటి ఇబ్బంది ఉండవని నేను అనుకుంటున్నాను. సో వాటిని మనం కొద్దిగా మోడిఫై చేస్తూ కొన్ని ఫంక్షన్స్ ని అప్లై చేసే క్వశ్చన్స్ రాస్తాం. స్టార్టింగ్ సింగిలే రాద్దాం. Find the period of sin x plus 3x plus 3x. Find the period or fundamental, the period or fundamental period of the function. ఏవి చెప్పలేదనగా, so every integral multiples of positive are also its period. So this is x plus 3x plus 3x. Now combining and write down as a single function as 6x. So for finding this period, first you have to find for x. What is the period for this one? 2 pi. మనం sin 6x కావాలంటే ముందు sin x తెలిసి ఉండాలి. అంటే x యొక్క మల్టిపుల్ x తీసేసి పవర్ 1 అనేది ఉంది x కి. సో డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ పీరియాడిక్ ఆఫ్ సింగిల్ ఫంక్షన్. 6 వదిలేసి దీనికి కనుక్కోండి 2 pi పీరియడ్. దీన్ని బట్టి దీని పీరియడ్ ఎంత చేద్దాం, పీరియడ్ ఆఫ్ sin x fundamental period. The period and meaning fundamental period తీసుకుంటాను ఇక్కడ 2 pi. What is the period? The period of sin 6x is 2 pi by mod 6, that is equal to pi by, whereas sin x period is 2 pi, whereas sin 6x period is pi by 3. So this is length of the interval is 0 to pi by 3. So every time their integral multiple, that is equal to 2 pi by 3 is also its period, but not the fundamental period. The period means the smallest length interval, smallest positive real number pi by 3. This is calling as fundamental. Okay na? Like cos ki, sin ki, secant ki. La summation lo iste, but summation is equal. In summation ni kodiga extend chesi ila adagachu. Ini kodiga tan rastunnam. And so on up to nx. Where n is natural. What about the summation? In simple questions, in complicated questions అనుకోవద్దు. కానీ ఇవి కూడా ఇంటర్నేషనల్ డౌట్స్ ఉంటాయి, అందుకని రాస్తున్నాయా. ఇట్లా మల్టిపుల్ ఆఫ్ యాంగిల్స్ ఇస్తే అవన్నీ కలిపి సింపుల్ గా కోఎఫిషియంట్ ఎంత కనుక్కోవాలి. వాట్ ఇస్ సమ్ ఆఫ్ n వాల్యూస్, సిగ్మా n అని రాస్తారు. వాట్ ఇస్ సిగ్మా n ఫార్ములా? n into n plus 1/2 సీక్వెన్స్ సిరీస్ లో నుంచి కనుక్కుంటారు. ఇది అందరికి ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. tan of n into n plus 1/2 x. What is its fundamental period now? For calculating its fundamental period, first you have to, which trigonometric ratio period is required for this one. Now it is in the form of tan ax. We require tan x period, the period of tan x. Power x యొక్క power 1 ఉందాం, but there is no problem for this one. n into n plus 1/2 as its coefficient. ముందు ఈ coefficient neglect చేయండి. tan x is దాని period. The period means fundamental. The period of tan n into n plus 1/2 is pi divided by n into n plus 1/2. That becomes 2 pi by n into n plus 1. Simplification gives 2 pi by n into n plus 1. This is about the calculation of single functions. Now calculating for combination of two periodic functions. Sum of two periodic functions. Is there any periodic or non-periodic? Product of two periodic functions, periodic and non-periodic. ఇప్పుడు మనం ట్రై చేయాలి. ఇది మనం ఏమని చెప్పొచ్చాం, సింగిల్ ఫంక్షన్. ఇది పీరియడిక్ అన్నాం, నాన్ పీరియడిక్ అన్నాం. Cos x square is
పీరియాడిక్ ఫంక్షన్ ఆర్ ఏ నాన్ పీరియాడిక్ ఫంక్షన్. ఏమని చెప్పాలమ్మా? ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉంది? సింగిల్ ఫంక్షన్ ఎక్స్ పవర్ ఎంత ఇచ్చాం? అదర్ దాన్ 1 ఇచ్చాం. ఏమొచ్చిందని చెప్పాం? ఇలాంటి కేసులు చేసుకుని ట్రై చేస్తే పీరియాడిక్ అని వచ్చిందా, నాన్ పీరియాడిక్ అని వచ్చిందా? నేను సైన్ చెప్పాను, మరి టైంకి అడుగుతున్నాను ఓకే. ఎలా రాద్దాం? నాన్ పీరియాడిక్ పీరియాడిక్ అని? నాన్ పీరియడ్. సింగిల్ ఫంక్షన్స్ ఇంకొక 2 రాసిన తర్వాత కాంబినేషన్కి వెళ్ళాం. 2 స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి 2 కూడా రాద్దాం. అవి కూడా ఇక్కడ అడుగుతారు. కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ పీరియాడిక్. కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ పీరియాడిక్. సో కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే మళ్ళీ తెలియాలి. f of x is equal to some constant. K is a real number. F of x is equal to k is called a constant function. Right side value does not containing the domain of x. That is a polynomial function of degree 0. It is a polynomial function of degree 0. Polynomial of degree 0. So previous ga cheppam polynomial ante endo maatladam. Single variable function. Polynomial means this domain is always treated as a capital R. K is R, x is also capital R. So what about f of x plus t? Is equal to f of x. F of x plus t. Where x and t, there is no right side part. It is also k. It is also equal to k. So it is always true. It is always true. Therefore, it is true for every real value. Positive real value of t. It is true for every positive real value of t. Every positive real value of t. So can you find the smallest real value of t? Smallest real value is an exist. Because it is not a discrete, it is a continuous value. Discrete అంటే ఏదో చెప్పాను, కౌంట్ చేయడానికి వీలుగా ఉంది. 2 తర్వాత 4 4 తర్వాత 6 దాన్ని డిస్క్రీట్ అంటాము. ఇది అలా కాదు కదా, కంటిన్యూస్. 0 తర్వాత ఏ వాల్యూ అయినా పాజిటివ్. కానీ అందులో స్మాలెస్ట్ వాల్యూ ఏదో మనం చెప్పడానికి మనకి క్లమ్జీ, ఏదో చెప్పలేము. అందుకని ఏం చెప్పాలి? ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ టీ నాట్ ఎగ్జిస్ట్. అప్పుడు ఏముండదాం దీనికి? నో ఫండమెంటల్ పీరియడ్. స్మాలెస్ట్ వాల్యూని కనుక్కోవడం అనేది మనకి తెలియ అవకాశం లేదు. ఎగ్జాక్ట్ గా డిస్క్రీట్ గా చెప్పాలి. మన క్లాసులో అందరికన్నా చిన్నవాళ్ళు ఎవరు ఉన్నారంటే వాడు పేరు చెప్పగలిగి ఉండాలి. ఇక్కడ మనకి పేరు ఊరు చెప్పడానికి అవకాశం లేదు. ఎవరిని తీసుకున్నా వాడికన్నా చిన్నాడు మనం చెప్పచ్చు, ఎవరిని తీసుకున్నా వాడికన్నా చిన్నదాన్ని మనం చెప్పచ్చు. అందుకని ఇలా చెప్పడం అవకాశం లేనప్పుడు దాన్ని ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్ చేస్తాం. దాన్ని ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ నో ఫండమెంటల్ పీరియడ్. నో ఫండమెంటల్ పీరియడ్. సో దిస్ ఈస్ an example of such a functions which are periodic and no fundamental period. Because statement like which are the following statements prove every function has a fundamental period if it is periodic. Every function is a periodic. Correct na? Every given function should be a periodic. Correct? Function may be periodic, may not be periodic. అందుకని ఎగ్జాంపుల్ రాసాం కదా, sin x periodic అయినంత మాత్రం sin x square periodic అవ్వాల్సిన అవసరం లేదు. So every function need not be periodic. So some functions are periodic, satisfying our condition f of x plus t equal to f of x, and there is a t real number exists which is independent of nx. Such a value is calling as period. If it is the least positive value exists, that named as fundamental period. ఏ ఫంక్షన్ అయినా మనం పీరియాడిక్ ఫంక్షన్ అనొచ్చా అని అంటారు. ప్రతి ఫంక్షన్ పీరియాడిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఫంక్షన్ నీడ్ నాట్ బి పీరియాడిక్. ఇక జనరల్ కన్క్లూజన్స్ మైండ్ లో ఉండాలి. ప్రతి ఫంక్షన్ ని మనం కేటగరైజ్ పీరియాడిక్ అని చెప్పవచ్చా, అన్నిటిని తీసుకెళ్ళి ఒకే ఫ్యామిలీలో నెట్టచ్చా అంటే కుదరదు. ఫంక్షన్స్ ఆల్ నీడ్ నాట్ బి పీరియాడిక్. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాం కదా, కొన్ని అయ్యే కానీ 2 రాసిన ఎగ్జాంపుల్, దాన్ని బట్టి మీకు కన్క్లూజన్. దట్ ఈస్ జనరల్ కన్క్లూజన్ అబౌట్ ద ఫంక్షన్స్. ఏదైనా ఒక ఫంక్షన్ నీకు ఇస్తే అది ఖచ్చితంగా పీరియాడిక్ అవ్వాలి అనే రూల్ ఏమైనా ఉందంటే లేదు,
అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎప్పుడైతే ఎప్పుడు అవ్వదు అనేది ఎలా చెప్తామంటే ఫార్ములా రాసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకొని టీ కనుక్కోవడానికి ట్రై చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ మనం ఏమి టీ వాల్యూ రాసుకున్నాం కరెక్ట్ అన్నాం. ఇక్కడ టీ అనేది గ్రేటర్ దాన్ 0. ఇక్కడ ఏ వాల్యూ రాసినా సరే ఎవ్రీ పాజిటివ్ రియల్ నెంబర్ ఇస్ కాలింగ్ యాజ్ పీరియడ్ ఫర్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అయినా మనం పీరియడ్ అంటాం. కానీ ఆ పాజిటివ్ రియల్ నెంబర్ లో స్మాలెస్ట్ వాల్యూని మనం కనుక్కోవడానికి అవకాశం లేదు. అప్పుడు దాన్ని మనం ఫండమెంటల్ పీరియడ్ రాస్తాం. ఎందుకు? బికాస్ టీ ఈజ్ పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఎలా ఉంటాయి? కంటిన్యూస్ ఫంక్షన్. ఒకటి తర్వాత జంప్ అయ్యి 2 రావడం, 2 జంప్ అయ్యి 3 రావడం, 1 2 3 4 దే ఆర్ కాలింగ్ యాజ్ డిస్క్రీట్ ఫంక్షన్ అండి. డిస్క్రీట్ ఇంటర్వెల్. దీన్ని డిస్క్రీట్ అనకూడదు, కంటిన్యూస్ ఇంటర్వెల్ అని చెప్పాం. కంటిన్యూస్ కి డిస్క్రీట్ తేడా చెప్పాం. సెట్ ఇలా రాసాం అనుకోం 1 2 3 ఇది కాలింగ్ యాజ్ కౌంటింగ్ సెట్ ఆర్ డిస్క్రీట్ సెట్. ఇది ఫైనైట్ సెట్ అన్నమాట. ఇక్కడ కౌంట్ చేస్తే కూడా ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉండొచ్చు. ఇది న్యాచురల్ నెంబర్ సెట్. కౌంట్ చేయడానికి వీలు ఉండదు. ఒకటి తర్వాత మధ్యలో 1 2 మళ్ళీ ఏ వాల్యూస్ మీకు ఉండవు. దట్స్ వై ఇట్ ఇస్ నాట్ ఏ కంటిన్యూస్ ఇంటర్వెల్. It is continuous set, not a continuous set, and a discrete containing infinite number of values. Still it is calling as a discrete set. Discrete means ఒకటి తర్వాత జంప్ అయ్యి 2 2 తర్వాత 3 అట్లా చెప్పుకుంటూ వెళ్తాం. అంటే కౌంట్ చేయడానికి ఉండే నెంబర్స్ లాగా అలా ఉంటే దాన్ని మనం డిస్క్రీట్ సెట్ అంటాం. అలా కాకుండా ఇంటర్వెల్ 1 to 2 అన్నాం అనుకోం. This is also uncountable set. It can never be but length is finite. ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉండొచ్చు, ఫైనైట్ ఉండొచ్చు. దే ఆర్ బోత్ ఆర్ కాలింగ్ యాజ్ డిస్క్రీట్. బట్ దిస్ ఈస్ ఏ ఫైనైట్ ఇంటర్వెల్ బట్ నాట్ కౌంటబుల్. దిస్ కెనాట్ బి ఫైండింగ్ ఇట్స్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్సైడ్ ద సెట్. అలాంటివి మనకు ఉన్నాయమ్మ. అలా మనకి ఏ పాజిటివ్ నెంబర్ దానికి నేను కంటిన్యూస్ వాల్యూస్ అని రాస్తాను. కాబట్టి ఏ వాల్యూ మనం స్మాలెస్ట్ పెట్టలేము. దట్స్ వై ఇట్ కాలింగ్ యాజ్ నో ఫండమెంటల్ పీరియడ్. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ a function which is not periodic. It is a periodic and no fundamental period. No fundamental period. ఇట్లాంటిది ఇంకోటి ఉందాం. స్టాండర్డ్ ఫంక్షన్ డిరిక్లెట్ అని రాస్తారు. తర్వాత ఫంక్షన్ కూడా వస్తుంది. 0 when x is rational, 1 when x is belongs to r minus. x రేషనల్ నెంబర్ అయినప్పుడు 0 రాయాలి, ఇర్రేషనల్ నెంబర్ అయినప్పుడు 1 రాయాలి. సో రేషనల్ నెంబర్ కి ఇర్రేషనల్ నెంబర్ కి మధ్యలో ఎన్ని వాల్యూస్ ఉంటాయి? There are every infinite between two rational numbers. There are infinite irrational numbers. మనకు ఒకదాని తర్వాత ఇంకొక నెంబర్ అట్లీస్ట్ ఒక రియల్ రేషనల్ నెంబర్ చెప్పొచ్చు. కానీ ఒకదాని తర్వాత ఒకటి మనకి ఈ రెండే ఆసిలేట్ అవుతుంది. దీని ఆసిలేటరీ ఫంక్షన్. దీన్ని ఆసిలేటరీ అంటాం. ప్రీవియస్ ఆసిలేటరీ కాదు, ఫిక్స్డ్ గా ఒకే వాల్యూ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో ఏ పీరియాడిక్ ఫంక్షన్ బట్ నో ఫండమెంటల్ పీరియడ్. Also another example for no periodic function, no fundamental period. Periodic but no fundamental period. దీనికి కూడా ఒకదాని మధ్యలో ఒకటి ఎన్ని ఉంటాయి చెప్పలేము. ఇది కూడా కానీ ఈ రెండే వస్తాయి స్పీడ్ గా మారిపోతుంటాయి. ఒకటి తర్వాత 0 0 తర్వాత 1. మనం దీన్ని కూడా మనం ఏమంటాం అంటే గ్రాఫ్ లో కూడా చూపించలేని ఫంక్షన్ ఏదైనా ఉందంటే ఇది. సో ప్రతి ఫంక్షన్ ని ఒక గ్రాఫ్ గీయగలం అంటే గీయలేదంటే ఇది ఒక ఎగ్జాంపుల్. మనం అనుకుంటాం కదా మనకి చాలా గ్రాఫ్లు గీయడం వచ్చని, చేతులు ఎత్తేసి డాన్స్ చేసే కేసు ఇది ఒకటి. మనకేం రాదు, నేను గీయలేనని చెప్పడానికి ఇదాం. గీ అంటే ఇక్కడ గీయడానికి ఏమి ఉండదు. గీసొద్దాం అంటే గీయడానికి ఏముండదు. దీన్ని గీయలేము. యూ కెనాట్ రిప్రజెంటింగ్ ఆన్ ద గ్రాఫ్ తీసుకున్న ఆల్సో. దెర్ ఆర్ సమ్ ఫంక్షన్స్ విచ్ కెనాట్ బి డ్రా ఇట్స్ గ్రాఫ్ ఆన్ పేపర్. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. పెద్దానికి గ్రాఫ్ గీత సార్ అంటే దీనికి గ్రాఫ్ గీయలేము. మనకేం టాలెంట్ లేదు. మనం హ్యూమన్ బీయింగ్స్. సిస్టమ్కి ఇచ్చిన కంప్యూటర్కి ఇచ్చినా అది ఎగురుతూ ఉంటుంది. ఈ గ్రాఫ్ అది కూడా చూపిస్తుంది. సో నెవర్ పాసిబుల్ ఫర్ దిస్ గ్రాఫ్. మనం గీయలేకపోతే కంప్యూటర్ గీసింది అది కూడా గీస్తుంది. Graphical cannot be find its value. Graphical గా మనం కనుక్కోలేని దాంట్లో ఎగ్జాంపుల్. సో దిస్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఆన్ ద గ్రాఫ్ ఆల్సో. ఇంకా ఉంటాయి ఫంక్షన్స్ మనం కొన్ని డిక్లేర్ చేయొచ్చు. 0 1 పెట్టారు సార్ ఏదైనా పెట్టచ్చు అంటే స్టాండర్డ్ అండి 0 1 అని పెట్టడం. ఎందుకంటే మీకు సర్క్యూట్స్ లో వచ్చింది. జనరల్గా దీన్ని సర్క్యూట్స్ లో వాడతారు. బూలియన్ ఆల్జీబ్రా అని వస్తుంది. కరెంట్ పాస్ అయితే 1 అంటారు, పాస్ కాకపోతే 0 అంటారు. స్విచ్ ఆన్ ఆఫ్ అంటాం కదా, దానికి ఉపయోగపడతారు. అలాంటి వాటిలో ఇది వాడతారు. అది పీరియాడిక్ ఆల్టర్నేటివ్ కరెంట్. కంటితో చూస్తాం, కరెంట్ అనేది పట్టుకుంటాం, సెన్స్ చేయగలం తప్ప చూడలేము. ఇది కూడా అంతే, చూస్తాం ఏం చెప్పేది ఏం లేదు. కంటితో డయాగ్రామ్ గీయాలంటే కుదరదు. స్ట్రక్చర్ మనకి కనిపించింది ఫంక్షన్ ఏదైనా ఉందంటే ఇది పీరియాడిక్. కానీ రాసి చూపించారు, చేసి చూపించారు అంటే ఇక్కడ నేను చేయడానికి లేదు, రాయడానికి లేదా. బట్ మన ఇమాజినేషన్ కి మన మైండ్ చూస్తూ ఉంటుంది, జరుగుతుంది. ఎక్కడ చెంపాలి 1కి 0 నుంచి 1కి ఎంత ఫాస్ట్కి వెళ్ళింది అంటే కంటి రెప్పగొట్టే లోపే మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే అన్ని నెంబర్స్ ఉంటాయి ఉదాహరణ మధ్య.
మనం 0 అనే నెంబర్ రేషనల్ నెంబర్, దీని తర్వాత ఇరేషనల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనం చెప్పలేము. మళ్ళీ నెక్స్ట్ 0.1 ఇది రేషనల్ నెంబర్, 1/10 అని రాస్తాం. క్యూబైక్యూ ఫామ్ రాయగలిగితేనండి. ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి అంటే there are infinite rationals, infinite number irrational numbers ఉన్నాయి ఈ మధ్యలో. మరి వాటిలో ఏ 0 ఇది ఎప్పుడు 1 అయితే మనం చెప్పగలమంటే cannot. There is no gap between one number to another number. For every fraction of any smallest fraction, they are changing from 0 to 1, 1 to 0. Still, it is calling as a periodic, but no fundamental period. Fundamental period చెప్పలేని వాటిలో ఇది రెండో ఎగ్జాంపుల్. Go to the third one. Fractional part of x. F of x plus t is equal to fractional part of x. Already t am. Definition of this one is x plus t minus of x plus t is equal to x minus t. Like t కట్టాలంటే t అవ్వాలి. దీని అవుట్ సైడ్ తేవాలంటే t must be integer. మనం ఏం తీసుకుంటాం, పాజిటివ్ వాల్యూస్ కాబట్టి t must be positive integer. X plus t can be written as minus of x minus of t is equal to x minus t. t కట్ అయిపోయిందాం. x plus t ని మనం స్టెప్ ఆఫ్ x minus t రాయొచ్చు కదా, ప్లస్ t గా రాయొచ్చు. t కట్ అయిపోయింది. It becomes x minus step x is equal to x minus t. So what are the positive real numbers? There are infinite. So possible values of t 1, 2, 3 and so on. What is the least value? 1. It's calling as fundamental period. Least value is 1, then it is calling as fundamental period. Property ఇంత ముందు స్టెప్ ఫంక్షన్స్ లో వారం ఆ పేపర్లో చెప్పాం. అయ్యా ఇంటీజర్ అయితే బయట పెట్టేసుకోవచ్చు అని. స్టెప్ ఆఫ్ x plus t ని స్టెప్ x plus t గా రాయొచ్చు. So fractional part of x equal to fractional part of x అవుతుంది. Then it is calling as every positive integer is calling as period. Then the smallest one is 1, then it is calling as fundamental period. Fractional part of x fundamental period is 1. Fractional part of x fundamental period is 1, whereas step x is not periodic. Whereas fractional part of x is a periodic. Periodic and last one, periodic function. So what is the fundamental period of fractional part of x is 1. What is the period of 2x? 2 times fractional part of x. Find period. ఈ పీరియడ్ చెప్తారా? పీరియడ్ మీన్స్ ఫండమెంటల్ పీరియడ్ చెప్పుకునే ఏ పాజిటివ్ రియల్ నెంబర్ అయినా ఫండమెంటల్ పీరియడ్ ఏమైతాం. ఇది తెలియాలంటే 2 టైమ్స్ x ఉంది కాబట్టి మనకి మొదటి తెలిసి ఉండాలి. పీరియడ్ ఈజ్ 1. ఇప్పుడు ఏ టైమ్స్ ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ x ని రాయాలి? 1 by mod a. What is the value of a here? 2. So 1 by 2 is its fundamental period. This is the period of the fundamental period of the function. d అని రాసేస్తున్నాను. The period of అలాంటి మీరు ఇక్కడ రాస్తారు అనుకుంటున్నాను. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి x minus step x ని విడిగా రాసి కూడా ఇస్తారు అన్నమాట. Fractional part of x is another standard function. మీరు ఇంకా నేర్చుకుని ఉన్నారమ్మా. నేను ఇప్పుడు చెప్పిన వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. e power x, a power x, ln x. మీకు కంప్లీట్ అయిన వాటి గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ ఫంక్షన్స్ గురించి ఆల్రెడీ చెప్తున్నాను. ఇది కాకుండా స్టెప్ x చెప్తున్నాను, అలాగే mod x చెప్తున్నాను, ఇలాగే పాలినామియల్ ఫంక్షన్ చెప్తున్నాను. ఇదేనా మీకు చెప్పింది ఇప్పటివరకు? నేను చెప్తున్నాను ఇవి ఏవి కూడా పీరియడిక్ కదా. These are all non-periodic. Standard functions of polynomial is non-periodic. Mod x is non-periodic. Step x is non-periodic. Ln x periodic. A power x is non-periodic. E power x is non-periodic. So these are all non-periodic functions. Standard functions అన్ని కూడా ఏం అవుతాయి అవో ఇప్పుడు వరకు తెలుసుకోవాలి. మీకు ఇప్పుడు వరకు నేర్చుకున్న వాటిలో e power x చెప్పాం, a power x, a power x లోనే e అనే వాల్యూ ఒకటం 2.718 బేస్ తీసుకోండి. ln x, step x, mod x, polynomial function, fractional part of x చెప్పాం. వీటన్నిటిలో నీకు అయ్యే ఫంక్షన్ ఏంటంటే ఇదే. ఇవి కాకుండా నీకు అడిషనల్గా ఇప్పుడు చెప్పినవి cosec x, secant x,
cot x cotangent ఇవన్నీ అవుతాయి మరి ఇప్పుడు వరకు నేర్పినవి ఇవే నేను ఇప్పుడు వరకు నేను ఏదైనా ఫంక్షన్ అని పదం చెప్పేదని చెప్పి నేను ఇవే చెప్పాను వీటి గురించి ప్రతి వారం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు వరకు ఉన్న వాటిని నేను కన్క్లూడ్ చేస్తాను వీటిలో ఏది పీరియడిక్ అంటే e power x exponential functions are in general they are non periodic a power x is non periodic ఇది ఓన్లీ సింగిల్ ఫంక్షన్ అన్న కాంపోజిట్ ఫంక్షన్ అయితే మీరు అవ్వచ్చు ln x is non periodic f x is non periodic absolute function is non periodic polynomial function is non periodic fractional part of x is periodic sin x is periodic cos x is periodic tan x is periodic cos x is periodic secant x is periodic cot x is periodic అంటే పవర్ 1 ఉన్న x ఎక్కడ అన్ని కూడా x లో చెప్తాం ఎక్కడ కూడా x కి పవర్ 1 తోనే చెప్తాం స్టాండర్డ్ periodic పవర్ నేర్చుకున్నాం సో దీని ఉపయోగించి కొన్ని రాసాం sin ax ఏమైంది cos ax ఏమైంది sin 10x ఏమైంది sin 20x ఏమైంది అంటే sin x తెలిస్తే sin 20x వచ్చినట్టే కదా sin x పీరియడ్ తెలుసు 20x కావాలంటే ముందు x కనుక్కోవాలి ఇంకేదైనా అడిగారనుకో సో secant 10x పీరియడ్ కావాలంటే ఏం కనుక్కుంటే చెప్పేద్దాం sin x పీరియడ్ తెలిస్తే చాలు దీని పీరియడ్ 2π అయితే దీని పీరియడ్ చెప్పేస్తాం 2π/10 because 10 is positive number 2π/10 ఒకవేళ ఇక్కడ మోడ్ -10 ఇచ్చినా నువ్వు రాసేది +10 ఎందుకంటే మోడ్ పెట్టుకోవాలి కాబట్టి ఇవి తెలిస్తే అవి రాసుకోవచ్చు అంటే ఒకటి తెలిస్తే ఇంకోటి రాయటమే ఇక్కడ నేర్చుకునేది మీకు అసైన్మెంట్ అన్ని కూడా 90 కాదు 99% అవే ఉంటాయి ఏవి నీకు రావు ఇందా కూడా చెప్పాను కదా sin of root x మనకు రాదు ఎందుకంటే మనం ఫార్ములా రాయడానికి ట్రై చేస్తాం 2π/1/√2 రాద్దామా 1/√3 రాద్దామా ఇట్లాంటి డౌట్లు వస్తాయి ఇంటర్నేషనల్ డౌట్ వస్తాయి కొద్దిగా ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్టు ఇవి వస్తాయి ఈ పరిస్థితి ఏంది అసలు మన అబ్జర్వేషనే చెప్తున్నాం కదా మన డెఫినేషన్ ద్వారా రాస్తే ఇలాంటివి రావు ఎందుకు రావట్లేదు సార్ అంటే అది ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ సొల్యూషన్ పీకి రాదు రూట్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎక్స్ స్క్వేర్ సింగిల్ ఫంక్షన్స్ ఏవి కూడా కావు సో దే ఆర్ నాన్ పీరియాడిక్ combination of functions అంటే sum or difference or product or ratio of functions పీరియడిక్ అవుతే చూస్తాం ఇప్పుడు తెలిసిన వాటిని నువ్వు మ్యానిపులేట్ చేస్తావు కొత్తగా ఏం చేయక్కర్లేదు సో కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్ పీరియడిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సమ్ ఆఫ్ టూ పీరియడిక్ ఫంక్షన్స్ నీడ్ నాట్ బి పీరియడిక్ సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ మే బి పీరియడిక్ సో మే ఆర్ మే నాట్ సమ్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఆర్ independently they are periodic their summation or difference may or may not be periodic అవ్వచ్చు అవ్వవచ్చు బట్ టూ ఫంక్షన్స్ ఆర్ నాన్ పీరియాడిక్ వేర్ దే సమ్ ఆర్ డిఫరెన్స్ మే బి పీరియాడిక్ అవ్వచ్చు రెండు ఫంక్షన్స్ పీరియాడిక్ అయినా బట్ సమ్మేషన్ పీరియాడిక్ అవ్వాలని రూల్ ఏం లేదు బట్ సమ్ కండిషన్స్ ఆర్ దేర్ అవి ఏంటి ఇప్పుడు మనం నేర్చుకోవాలి నేను ఒకటి నీకు వచ్చేది రాస్తున్నాను sin x ప్లస్ sin 2x నాకు ఫస్ట్ దీనికి పీరియడ్ అనుకుంటాను దీనికి పీరియడ్ ఎంత because x coefficient x power is 1 there is a definitely sin x period is known ఇది క్లోజ్ చేసి చూడదాం sin x period 2π అయితే ఎంత రాయాలి దీనికి 2π/2 that is equal to pi so 2π comma pi independently they are rational or irrational numbers both are irrational numbers so irrational numbers are those numbers which cannot be written in the form of p/q where p and q are integers మనం దీన్ని p/q ఫామ్ లో రాయలేము ఈ ఫామ్ లో రాయడానికి వీలు cannot be written in this form not in this form they are decimal numbers cannot be expressed in the form of p/q exactly where p and q are natural integers and q not be 0 so this is the numbers which cannot be written in this form of p/q so those are two examples of this one 2π so 2π both are irrational so now LCM of 2π comma pi is possible. What is the LCM for this one? So pi to divide చేస్తాం. This is equal to LCM is equal to 2π. దీని ఏమని రాస్తాం? Exist or not exist? Exist. Possible means exist. Then their summation is also periodic. Sum of two periodic functions. Now it is periodic provided LCM of individual periods is possible. LCM of both periodic functions is exist that LCM is calling as period of the function ఇది పీరియాడికం రెండు పీరియాడికే ఈ రెండు పీరియాడిక్ అయితే రెండు నెంబర్స్ ఏంటి both are irrational both are rationals LCM can be calculated one is rational other one is irrational you cannot find a common multiple
ఒకటి రేషనల్ ఇంకోటి ఇర్రేషనల్ అయితే వాటి మధ్య ఎల్సిఎం రాదాం. వస్తేనే పీరియాడిక్, రాకపోతే నాన్ పీరియాడిక్. ఇది వచ్చే కేసు రాశాను. ఇది వన్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ ఆఫ్ టూ పీరియాడిక్ ఫంక్షన్స్ మే బి పీరియాడిక్. This is a periodic function. This is also a periodic function. Both are periodic. Both are independently calculated and try to find for LCM. Before finding its LCM, observe the nature. Both are irrational. That means irrational means both cannot be in the form of p by q. But LCM is possible. That LCM is equal to 2 pi. అంటే మీరు ఇట్లా కనుక్కొని రాస్తారు కదా, కామన్ పై కమెంట్ కట్ చేసి 2 రాసి LCM రాస్తారు కదా. సో ఇదేదో రాస్తారు, ఈ బడి మీరు రాసుకోవాలి. పై 2, 1 తర్వాత పోతారు కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేసి రాస్తారు. ఇది మినిమం 2 నెంబర్స్ కావాలి కదా, తెలుసుకుని అనుకోవడానికి ప్రొసీజర్ ఐడియా ఉంది. మల్టిప్లై చేసి 2 సో ఎగ్జిస్ట్ దెన్ ఇట్ ఇస్ కాలింగ్ ఎట్ పీరియాడిక్ ఫంక్షన్. సో టూ సెపరేట్ ఫంక్షన్స్ పీరియాడిక్, దేర్ సమ్ ఈజ్ పీరియాడిక్, మే నాట్ బి పీరియాడిక్. ఎగ్జాంపుల్ 2 రాస్తున్నాను. sin x sin of pi x both independently periodic but their sum is non periodic. Why they are not periodic? Sin x period, period of sin pi x is like the 2 pi by pi, that is equal to division is possible with irrational by irrational. pi కనుక్కోవాలంటే ముందు sin x కనుక్కోవాలి. 2 pi divided by pi, where 2 pi is irrational, 2 is rational. LCM cannot be find between them. అంతేగాని సార్ we can picture ఇంకో కట్ చేయి రాయి మల్టిప్లై చేయి 2 pi రాయి దట్ దిస్ అని అనుకో డెఫినిషన్ రైట్ అన్ని. నేను దీనికి ఎందుకు కాదో కూడా నీకు డెఫినేషన్ చూపిస్తా. ఎందుకు ఎల్సిఎం ఎగ్జిస్ట్ కావట్లేదు, ఎగ్జిస్ట్ కాకపోతే తీసుకోవద్దని చెబుతున్నావు. రీజన్ ఇదమ్మా, ఎల్సిఎం కుదరట్లేదు. ఇలా నువ్వు కొట్టేస్తే 2 తో చేయొచ్చు కదా సార్, మీరు చెప్పేది ఫస్ట్ ర్యాంక్ అంటే అసలు 2 నెంబర్స్ ఏంటి అమ్మ, ఒకటి రేషనల్ ఇంకోటి రేషనల్. కామన్ మల్టిపుల్ ఎలా కనుక్కుందాం, కామన్ డివైజర్ ఎలా కనుక్కుంటావు, కుదరదు. కామన్ మల్టిపుల్ చేయలేము, రెండుకి కామన్ మల్టిపుల్ కనుక్కోలేము. కనుక్కోవాలంటే ఇట్లా 2 తో పోతుంది కదా సార్, ఏమైంది రేషన్ నెంబర్ తో కట్ చేయి, రేషన్ నెంబర్ తో కట్ చేసి 5 pi రాయి పోతుంది కాబట్టి మూడు మల్టిప్లికేషన్ 2 pi అంటాం. 2 pi పీరియడ్ అవుతుంది అంటే కాదు, ఎందుకు కాదో రాస్తాను. డెఫినేషన్ ఏంటి, sin x plus 2 pi నువ్వు అన్నది కరెక్ట్ అయితే 5 plus x plus 2 pi నాకేం రావాలి, sin of 2 pi plus x, ఇది కరెక్టే. మరి దీన్ని ఎలా రాద్దాం, sin of pi x into 2 pi square రాస్తావా, ఏమొచ్చి చెప్తావా నువ్వు. 2 pi square కి ఎప్పుడన్నా ఎక్కడ ఫార్ములా రాసావా నువ్వు, మల్టిపుల్స్ ఆఫ్ పై ఉండాలి లేదా పై బై 2 ఉండాలి, అంతేగాని మల్టిపుల్స్ ఆఫ్ పై స్క్వేర్ కుదరవయ్యా. దీన్ని sin of pi plus x plus 2 pi square cannot be written in the form of sin pi x, not possible to written in the form of, ఇలా కుదరదాం. ఇలా వస్తాయి కదా, ఇది f of x అనుకో, నువ్వు పీరియడిక్ నేను f of x plus t equal f of x రావట్లేదు, కుదరదు. ఎందుకంటే ఇది కనుక్కోలేము, మన చేతులు లేదు, మనం ఇక్కడ డాన్స్ చేయాల్సింది. ఇది పట్టుకుని నాకు రాదు అని ఎక్కడం, ఇక్కడ మనకి వేరే ఆప్షన్ లేదు. ఇది రాదయ్యా, ఎలాంటి అని చేసామని చెప్పు, ఎక్కడన్నా చేస్తారా అతను నేను కూడా 2 pi square plus pi x ఎక్కడ చేసావా సార్, ఎక్స్ ఏదో ఇవ్వండి, ఎక్స్ ఇంటిగ్రల్ మల్టిపుల్ అయితే నేను 2 pi square రాదు, నాకు ఎక్స్ రావాలి కదా, ఫంక్షన్ pi x రావాలి. సో ఇది రాదు కాబట్టి ఇది పీరియడిక్ కాదని చెబుతున్నాం. ఈ రీజన్ వల్ల ఎల్సిఎం ఉన్నప్పుడే, ఎల్సిఎం లేనప్పుడు కాదు. ఎల్సిఎం ఎప్పుడు లేదు, ఒకటి రేషనల్ ఇంకోటి ఇర్రేషనల్ అయితే మనకి రాదు, అప్పుడు పీరియడిక్ కాదు. సో దిస్ ఇస్ నాన్ పీరియడిక్. ఇండిపెండెంట్లీ this is a periodic and this is also a periodic, separately periodic but summation need not be periodic. So sum of two periodic functions need not be periodic. So I am writing both the examples. So two separate functions, fx is periodic and gx is periodic. Can you always do fx plus gx is periodic? No. F of x is a periodic function and g of x is another periodic function. Fx plus g of x need not be periodic. F of x plus g of x need not be periodic. Fx periodic and gx is periodic. Fx plus g of x need not be periodic. May be periodic, may not be periodic. These are the two counter examples. One is case of finding periodic, another is case for not finding its periodic, not a periodic one. ఎందుకు కాదు సార్ అంటే డెఫినేషన్ రాస్తే రాదు, కాదు. This is a non-periodic one. LCM of 2 pi comma 2 are not possible. Not exist. If exist only periodic. If not exist,
not a periodic one. So two separate functions independently they are periodic. Their summation or difference may be periodic, depends upon LCM exists or not exists. If exists, periodic. If not exists, non-periodic. అందుకని రాస్తాను. నాకు తెలిసి వీటితోటి మీరు సాధ్యమైనంత వరకు చేయొచ్చు. దీన్ని కొద్దిగా మోడిఫై చేసి ఏదైతే స్టోరీ చెప్తారు ఏదైనా ఇదే స్టోరీ ఇండిపెండెంట్ కనుక్కుంటాం. వాటిని కొద్దిగా మార్చి అలా చేయాలి వస్తుంది. పీరియాడిక్ గురించి వస్తేనే గ్రాఫ్ గురించి మాట్లాడతాము. ఈవినాడు ఒకసారి చెప్పినట్టు గుర్తు పీరియాడిక్ గురించి మాట్లాడుతున్నాం. పర్టికులర్ గా ట్రిగ్నామెట్రీ పీరియాడిక్ చెప్తున్నాం. అందులో ట్రిగ్నామెట్రీ కాకుండా ఉండే పీరియాడిక్ ఫంక్షన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన వాటిలో కొన్ని రాసాము. ఎక్స్ఎన్ఎం స్టెప్ ఎక్స్ ఏమంటాయి? దిస్ ఇస్ ఏ నాన్ పీరియాడిక్ step x step function is not periodic. ఇది పీరియాడిక్ కాదు, ఇది పీరియాడిక్ కాదు. వాట్ అబౌట్ దేర్ డిఫరెన్స్? ఇది ముందు కూడా మైనస్ పెట్టచ్చు. is also a step function not periodic. What about their summation? Fractional part of x is periodic. Two functions not periodic but their sum difference may be periodic. But where functions periodic కాకపోయినా ఇది పీరియాడిక్ కాదు, ఇది పీరియాడిక్ కాదు, కానీ సమ్మేషన్ పీరియాడిక్ అవుతుంది. కాబట్టి రెండు వేరు ఫంక్షన్స్ పీరియాడిక్ కాకపోయినా కూడా సమ్మేషన్ పీరియాడిక్ కావచ్చు. This is an example. X is a polynomial function non-periodic. This is a standard function. Step x and minus of step x is also periodic. Fx is periodic, minus fx is also periodic. Fx is periodic, minus fx 2 times fx. X యొక్క x మారకుండా ఉండే ఏదైనా పీరియాడిక్, పవర్ మారకుండా ఉన్నంతసేపు అది పీరియాడిక్ మెయింటైన్ అవుతుంది. Step x is periodic. Not periodic, but their summation of this x and minus fx is periodic. Two separate functions not periodic, but their sum may be periodic. This is conclusion రాసుకో. Two functions are fx and gx are non-periodic, but fx plus gx may be periodic. Fx minus gx may be periodic. Summation అయినా మైనస్ అయినా ఉంటాయి, సమ్మని గుర్తుపెట్టుకోండి. దాన్ని మైనస్ తో మల్టిప్లై యాడ్ చేస్తాం, దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. సో టూ ఇండిపెండెంట్ ఫంక్షన్స్ నాన్ పీరియాడిక్ బట్ సమ్ మే బి పీరియాడిక్. ఎగ్జాంపుల్ ఇద్దాం. ఒకటి అయ్యే కేసు, ఒకటి రాని కేసు, ఒకటి వచ్చే కేసు, ఒకటి రెండు రాని కేసు రాశాను. తర్వాత ఇంకోటి ఏదో రాస్తాం కదా, ఒకటి పీరియాడిక్ ఇంకోటి నాన్ పీరియాడిక్. సమ్మేషన్ ఏంది అవ్వదు కదా పీరియాడిక్. అక్కడ ఒకదానికి పీరియాడిక్ ఇంకోదానికి నాన్ పీరియాడిక్ తెలిసిన గురించి ఇంకేడ వచ్చింది అసలు లేదు, ఆ పంచాయతీ లేదు. ఓకేనా? కాబట్టి ఒకటి అయ్యి ఒకటి కాని ఉంటే మనం ఏం చెప్తాం, రాదుగా పీరియాడిక్. ఒకటి పీరియాడిక్ కాదు ఇంకోటి నాన్ పీరియాడిక్ కాదు అంటే కాదే పీరియాడిక్, నాన్ పీరియాడిక్ అని అర్థం. దాని గురించి అక్కడ రూల్ అవుట్. fx is periodic, gfx is not periodic, but fx plus gfx is not periodic. అలాగే ప్రొడక్ట్ అయినా అంతేనా. మనం ట్రిగ్నామెట్రీకి కొద్దిగా మార్పులతోటి వెనక వైపు నేర్చుకున్న చాప్టర్లు ఇక్కడ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో నేర్చుకుందాం. చెప్తారా? Find its period of cos x and cos 2x. Cos x is periodic and cos 2x is periodic. What about summation? Product period. ఇది అనుకోవాలంటే సమ్మేషన్ లో ఉన్నప్పుడు మనం ఫార్ములా చెప్పాం కాబట్టి is it possible to express product as a sum? This is multiplying by 2 and dividing by 2. That is equal to 2 cos x cos 2x divided by 2. Using the formula of 2 cos a cos b, this is equal to cos 3x plus cos x divided by 2. Coefficient వల్ల ఎఫెక్ట్ రాదు because of constantness. Cos 3x and cos x. Period of cos x. Cos x is 2 pi. 2 pi by 3. Just x coefficient is 3, but x power is not altered. What about 2 pi? 2 pi by 3. Both are real numbers LCM. Exist. మీకు ఎలా కనుక్కుంటారు? LCM. Two fractions. P1 by Q1, comma P2 by Q2, P3 by Q3 కి LCM ఎలా కనుక్కుంటారు? This is equal to LCM of numerators divided by HCF of denominators.
is the way to calculate fraction numbers LCM. LCM of the numerators by HCF of the denominators. P1 by Q1, P2 by Q2, P3 by Q3. How to calculate LCM for these numbers? Numerators LCM by denominators HCF. Now this is also two fractions. Numerators are 2 pi, 2 pi, rational. Their LCM is 2 pi. Denominators 1, 3. Highest common divisor, HCF. Highest common factor. That is 1. What is the table which divides both the numbers? That is 1. So LCM is 2 pi. LCM of 2 pi by 1, 2 pi by 3 is equal to 2 pi. They are periodic and period is equal to 2 pi into 1 by 2 is not effective. Coefficient effect కాదం దానికి డెఫినేషన్ లోకి వెళ్ళేది చూడొచ్చు. f of x is periodic period t. ఈ బై చేసుకొని మనం చెప్పగలిగాము f of x is a periodic with period t. Also t. A f of x plus b. A and b are all real numbers. Are period. This is periodic with period is equal to 5. Where a not 0. b 0 వచ్చాం a 0 కాదు. ఇవే మాట a and c ఎఫెక్ట్ కావాలి. ఓన్లీ bx. ఎప్పుడైతే x కోఎఫిషియంట్ మారుస్తామో అది మారుద్దాం. నాన్ పీరియడ్ పీరియడ్ ఈజ్ 2 pi. సో ఈ రెండు ఎక్కువగా మీకు వస్తుంటాయి ఫార్ములా అప్లికేషన్. And a periodic function is given. With the help of that one, how to calculate the period of a in f of x plus b. X coefficient is not but altered. This one is altered. Two problems we have ఉంటాయి బుక్స్ నిండా. ఏ బుక్ తీసుకొని చేసినా దీన్ని దాటి ఏమి ఉండవు క్వశ్చన్స్ అక్కడ. ఫెయిల్ అయ్యే కేసులు అడుగుతారు, అవి బాగా నేర్చుకోవాలి. ఫెయిల్ అయ్యే కేసుల గురించి తెలుసుకోవాలి ఉండాలి. పీరియాడిక్ ఫంక్షన్స్ గురించి బాగా వస్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇది. అలాగే సైన్ స్క్వేర్ ఎక్స్ పీరియడ్ అంటాం. ట్రిగ్నామెట్రీ ద్వారా దీన్ని 1 మైనస్ cos 2x by 2 అంటే పవర్ 2 ఉన్న పవర్ 1 కి వచ్చినట్టు చేయడం. విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 by 2 మైనస్ 1 by 2 cos 2. సో దీనిలాగా ఉందాం. 1 by 2 is equal to b మైనస్ 1 by 2 is equal to a. మీకు cos 2x కావాలంటే ముందు ఏం తెలిసి ఉండాలి? దీనికి పీరియడ్ ఎంత కనుక్కోవాలి. cos 2x పీరియడ్ ఎలా వచ్చింది? ఈ 2 లేనప్పుడు పీరియడ్ ఎంత ఉంటుంది? 2 pi by 2. 2 కోఎఫిషియంట్ తీసేస్తాం. 2 తీసేసినప్పుడు ఎంత ఉంటుంది రాసి by 2 రాస్తాం. ఇది కావాలంటే ముందు ఇది క్లోజ్ చేస్తాం. cos x పీరియడ్ is 2 pi by 2 is equal to pi. So period of sin square x is pi. రెండు అడిగినా కూడా క్లబ్ చేసి రాయొచ్చు. అలాగే మీకు తెలిసిన దానికి మోడ్ అప్లై చేస్తాం. వాట్ ఇస్ ది పీరియడ్ ఆఫ్ దిస్? sin x పీరియడ్ 2 pi. sin mod x period half of this one అని రాస్తారు. ఎందుకంటే దానికి డెఫినేషన్ రాసుకోవచ్చు. sin of x plus t mod of sin of x plus t కూడా mod sin x అవ్వాలంటే t వాల్యూ 5 పెట్టుకుని సరిపోతుంది. అంటే sin x mod కనుక్కోవాలంటే ముందు sin x పీరియడ్ కనుక్కొని దాన్ని హాఫ్ చేసుకోవాలి. sin x పీరియడ్ 2 pi అయితే దానికి mod పెడితే ఎంత అంటే జస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ వన్. అలాగే cos x తెలిస్తే అని చెప్పొచ్చు. అలాగే mod tan x పీరియడ్ మళ్ళీ మారదాం. అది అంతే ఉంటుంది. కొన్నిటికి వచ్చింది కొన్నిటికి రాదు. దీనికైతే ఇంతే హాఫ్ వస్తుంది. tan x మళ్ళీ పై కాబట్టి mod tan x 5/2 ఉందాం. పైఏ అన్నిటికీ నేను రూల్ కనుకొచ్చింది దాంట్లో కుదరదయ్యాను. ఇప్పుడు tan x పీరియడ్ పై mod tan x పీరియడ్ అంటే దీంట్లో హాఫ్ కాదు, మళ్ళీ కొంటారు మీదపడి దానికి పైఏ. కాబట్టి ఈ రూల్ అన్నిటికీ సరిపోయింది సార్ అంటే కాదయ్యా. mod cos x mod sin x రెండుకేనా. tan x పీరియడ్ పై mod tan x పీరియడ్ పై. రేషియో అండ్ ఇట్స్ కోరేషియో. mod లోపల ఉన్నప్పుడు పీరియడ్ ఏమవుతుంది? దీని పీరియడ్ పై దీని పీరియడ్ పై. వీటి కాంబినేషన్ ఎంత అంటే 5/2 ప్రొవైడెడ్ దేర్ కోఎఫిషియెంట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఏం రాసాం? ఇక్కడ కూడా అదే ఉండాలి. ఇఫ్ దే ఆర్ డిఫరెంట్ దెన్ పీరియడ్ ఈజ్ 5. mod sin x పీరియడ్ ఈజ్
రావాలంటే తీసేసి sin x period 2 pi mod sin x is pi, cos x period is 2 pi mod cos x is pi, their LCM is pi. Definitely pi is a period, but this is not a fundamental period. For these four ratios, sine and cosine, pi by 2 is a period provided these coefficients are equal. Otherwise, if they are different, period pi is the initial period. If these coefficients are equal, here a and b, a equal to b unte pi rayam, a not equal to b unte pi. This is the case for mod sin x mod cos. A sin x mod plus b mod cos. Whatever the values of a and b are real. A and b are equal, period is pi by 2, b and b are different pi. అలాగే four ratios వేరే అయినా రాసుకోవచ్చు. cosecant and secant, tan and cot ఇలాగే ప్రొసీజర్ ఉంటుంది. పీరియడ్స్ రాసి ఈజ్ ఈక్వల్ టు ఉంటే బై 2 వస్తుంది. బట్ cosecant and secant కి రాదు, cot కి cosec tan కి రాదు, ఎందుకంటే పై వస్తుంది. డెఫినేషన్ ప్రకారం వచ్చే కేసులు నేను ప్రాక్టికల్ గా వాటిని అప్లై చేసే కేసు ఇక్కడ రాస్తున్నాను. సార్ ఎలా వచ్చింది చెప్పండి అంటే మళ్ళీ డెఫినేషన్ రాయాల్సిందే. డెఫినేషన్ ద్వారా ఎప్పుడు వచ్చి f(x + t) కి సొల్యూషన్ అనుకోవడం ట్రై చేస్తాం. అస్యూమింగ్ డిఫరెంట్ కేసెస్, ఆ డిఫరెంట్ కేసెస్ నేను గ్రాఫ్ గీసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అవుతుంది అని. సైన్ అండ్ కాస్, సీకెంట్ అండ్ కోసీకెంట్ కి వెళ్ళాను. tan cot కి ఇది కాదు, tan cot కి పై అనం ఎక్సెప్ట్ ఫర్ tan and cot. కాబట్టి mod sin x బదులుగా sin square x అని ఒకటే అనం. sin square x పీరియడ్ is 1. అట్లాగే sin power 4x ఈవెన్ మల్టిపుల్స్ అన్నిటికీ హాఫ్ ఉంటుంది. పవర్ ఈవెన్ ఉన్నప్పుడేమో 2 pi లో పై అవుతాం, ఆడ్ ఉన్నప్పుడు 2 pi 2 pi గానే ఉంటుంది. పీరియడ్ ఆఫ్ sin cube x ఎంత అంటే 2 pi. దీనికి ఎంత 2 pi, దీనికి 2 pi. sin x కి అలాగో sin power 3x కూడా అలాగే ఉంటాం. విడివిడిగా మార్చుకోవడం ట్రై చేయొచ్చు, అది ఇంట్రెస్ట్. ట్రిగ్నామెట్రీ ద్వారా మార్క్ చేయాలి, ట్రై చేయండి. రాని ఏమైనా ఉంటే నెక్స్ట్ క్లాస్ లో లాస్ట్ లో డిస్కస్ చేద్దాం ప్రాబ్లమ్స్ ఉంటే. రేపు మీకు మాక్సిమం మినిమా గ్రాఫ్ చెప్పి మాక్సిమం మినిమా చేద్దాం. స్టాండర్డ్ గ్రాఫ్స్ ఒకసారి చేసి తర్వాత మిస్లేనియస్ గ్రాఫ్స్ ఎండింగ్ లో చెప్తాం. ఇది లాస్ట్ క్లాస్. టైం అయింది.